Hello everyone, good evening to all. Welcome to Vijay Studies live examination. సో ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజయ్ స్టడీస్ తరపున స్వాగతం సుస్వాగతం. సో ఇక లైవ్ ఎగ్జామ్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేయండి, ఓకేనా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ స్టడీస్కి సంబంధించి 9వ తరగతి భూమి ఆవరణములు, జలావరణం, వాతావరణం, జీవావరణం అనేటటువంటి అంశాల మీద ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో అందరూ కూడా చివరి వరకు లైవ్ని బాగా రాయండి, ఓకే. ఇంకా ఆలస్యం చేయకుండా లైవ్ స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రశ్న, విశ్వం ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? ఈ యొక్క విశ్వం అనేది ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? ఆప్షన్ 1 1370 కోట్లు, ఆప్షన్ 2 1450 కోట్లు, ఆప్షన్ 3 1500 కోట్లు, ఆప్షన్ 4 1700 కోట్ల సంవత్సరాలు. అంటే విశ్వం అనేది ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది అనేది ప్రశ్న. సో ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ యొక్క విశ్వం అనేది ఆవిర్భవించింది, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారిని ఏమంటారు? సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారిని ఏమంటారు? ఆప్షన్ 1 భ్రమణం, ఆప్షన్ 2 కక్ష, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారిని ఏమంటారు అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, కక్ష. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారిని కక్ష అనేసి అంటారు, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి చుట్టూ భూమి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? సూర్యుడి చుట్టూ భూమి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? ఆప్షన్ 1 1,07,200 కిలోమీటర్లు, ఆప్షన్ 2 1,09,1500 కిలోమీటర్లు, ఆప్షన్ 3 3,07,200 కిలోమీటర్లు, ఆప్షన్ 4 2,07,200 కిలోమీటర్ల వేగం. అంటే సూర్యుడి చుట్టూ భూమి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అనేది ప్రశ్న. మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి ఫ్రెండ్స్, ఓకే. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 1,07,200 కిలోమీటర్ల వేగం, ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి చుట్టూ భూమి ఒక పరిభ్రమణం పూర్తి చేయటానికి ఎన్ని రోజులు పడుతుంది? సూర్యుడి చుట్టూ భూమి ఒక పరిభ్రమణం పూర్తి చేయటానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆప్షన్ 1 365 1/4 రోజులు, ఆప్షన్ 2 366 రోజులు, ఆప్షన్ 3 360 1/4 రోజులు, ఆప్షన్ 4 350 1/4 రోజులు. సూర్యుడి చుట్టూ భూమి ఒక పరిభ్రమణం పూర్తి చేయటానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 365 1/4 రోజులు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్ అనగా అర్థం. సో ఎర్త్ అనగా అర్థం ఏంటి? సో ఆప్షన్ 1 నేల, ఆప్షన్ 2 మట్టి, ఆప్షన్ 3 పొడి నేల, ఆప్షన్ 4 పైవన్నీ. ఎర్త్ అనగా అర్థం ఏంటి అనేది ప్రశ్న. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది.
సో ప్రశ్న 1కి 2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ నేల, మట్టి, పొడి నేల. సో పైవన్నీ కూడా కరెక్టే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్కు యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ భాషల్లో భూమికి ఉన్న పేర్లు ఏ భాష యొక్క మూలాల నుండి వచ్చినవి? భారతీయ భాషలో భూమికి ఉన్న పేర్లు ఏ భాష యొక్క మూలాల నుండి వచ్చినవి? ఆప్షన్ 1 అరబిక్, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 లాటిన్, గ్రీక్, ఆప్షన్ 4 సంస్కృతం. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే భారతీయ భాషలో భూమికి ఉన్నటువంటి పేర్లు ఏ భాష యొక్క మూలాల నుండి వచ్చినవి అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఓకేనా? సో ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదవండి, తర్వాత ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సంస్కృతం. ఈ యొక్క సంస్కృత భాష నుండి భారతీయ భాషలో భూమికి ఉన్న పేర్లు వచ్చాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భూమిని ప్రధానంగా ఎన్ని పొరలుగా విభజించవచ్చు? భూమిని ప్రధానంగా ఎన్ని పొరలుగా విభజించవచ్చు? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 5. భూమిని ప్రధానంగా ఎన్ని పొరలుగా విభజించవచ్చు అనేది ప్రశ్న. సో అందరూ కూడా చాలా చక్కగా అయితే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు చాలామంది. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 3 అనమాట. అంటే ఇక్కడ భూమి ప్రధానంగా ఎన్ని పొరలుగా విభజించవచ్చు అంటే 3 పొరలుగా. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జీవరాశులకు నిలయమైన భూమి బయటి పొరను ఏమని పిలుస్తారు? జీవరాశులకు నిలయమైన భూమి బయటి యొక్క పొరను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 భూపటలం, ఆప్షన్ 2 భూప్రావరం, ఆప్షన్ 3 భూకేంద్ర మండలం, ఆప్షన్ 4 1 మరియు 2. జీవరాశులకు నిలయమైన భూమి బయటి పొరను ఏమని పిలుస్తారు అనేది ప్రశ్న. సో ఆప్షన్స్ అన్నీ కూడా 1కి 2 సార్లు బాగా చదవండి. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. భూపటలం. ఓకేనా ఫ్రెండ్స్? భూపటలం అనేసి అంటారు. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. భూపటలం యొక్క మందం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? భూపటలం యొక్క మందం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఆప్షన్ 1 150 నుంచి 200, ఆప్షన్ 2 100 నుంచి 300, ఆప్షన్ 3 30 నుంచి 100, ఆప్షన్ 4 25 నుంచి 125. భూపటలం యొక్క మందం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 30 నుంచి 100. ఓకేనా ఫ్రెండ్స్? 30 నుంచి 100 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనం తదుపరికి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సిలికేట్లు అనే రసాయనాలను కలిగి ఉండే పొర ఏది? ఈ క్రింది వాటిలో సిలికేట్లు అనే రసాయనాలను కలిగి ఉండే పొర. ఆప్షన్ 1 భూపటలం, ఆప్షన్ 2 భూప్రావరం, ఆప్షన్ 3 భూకేంద్ర మండలం,
ఆప్షన్ 4 1 మరియు 3. ఈ క్రింది వాటిలో సిలికేట్లు అనే రసాయనాలను కలిగి ఉండే పొర. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. భూప్రావరం. ఈ యొక్క భూప్రావరంలో సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయన్నమాట, ఈ యొక్క భూప్రావరం అనేటటువంటి పొరలో. ఓకేనా. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, భూప్రావరంకు సంబంధించిన సరైన వాక్యం ఏది? భూప్రావరంకు సంబంధించిన సరైనటువంటి వాక్యం. ఆప్షన్ 1 పై పొర తేలుతూ ఉంటుంది. ఆప్షన్ 2 సిలికేట్లు అనే రసాయనాలను కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 1 మరియు 2 సరైనవి. భూప్రావరంకు సంబంధించిన సరైన వాక్యం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 కూడా సరైనటువంటివి. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భూకేంద్ర మండలం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? ఈ యొక్క భూకేంద్ర మండలం అనేది దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? ఆప్షన్ 1 2900 నుంచి 6376 కిలోమీటర్లు. ఆప్షన్ 2 2500 నుంచి 7000 కిలోమీటర్లు. ఆప్షన్ 3 2000 నుంచి 6500 కిలోమీటర్లు. ఆప్షన్ 4 6000 నుంచి 12000 కిలోమీటర్లు. భూకేంద్ర మండలం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 2900 నుంచి 6376 కిలోమీటర్లు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఘనపరిమాణంలో భూపటలం ఎంత శాతం ఉంటుంది? భూమి ఘనపరిమాణంలో భూపటలం ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ 1 3%. ఆప్షన్ 2 1%. ఆప్షన్ 3 6%. ఆప్షన్ 4 8%. భూమి ఘనపరిమాణంలో భూపటలం ఎంత శాతం ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1%. భూమి ఘనపరిమాణంలో భూపటలం యొక్క శాతం 1% మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఆప్షన్ 2 టాలమీ. ఆప్షన్ 3 కోపర్నికస్. ఆప్షన్ 4 వాస్కో డి గామా. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ప్రశ్న అనేది. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 1. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఊహాత్మకమైన ఖండం ఏది? ఈ క్రింది వాటిలో ఊహాత్మకమైన ఖండం. ఆప్షన్ 1 ఆఫ్రికా. ఆప్షన్ 2 లారెన్సియా. ఆప్షన్ 3 పాంజియా. ఆప్షన్ 4 1 మరియు 3.
ఈ క్రింది వాటిలో ఊహాత్మకమైన ఖండం అని దేనిని అంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో అందరూ కూడా ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ని బాగా ప్రిపేర్ అయ్యి రాయండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, పాంజియా, ఓకేనా. పాంజియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఊహాత్మకమైనటువంటి ఖండం. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి ఎన్ని ప్రధాన అక్షాంశాలు ఉన్నాయి? ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి ఎన్ని ప్రధాన అక్షాంశాలు ఉన్నాయి? ఆప్షన్ 1 360, ఆప్షన్ 2 90, ఆప్షన్ 3 180, ఆప్షన్ 4 260. ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి ఎన్ని ప్రధాన అక్షాంశాలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 180. ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి ఎన్ని ప్రధాన అక్షాంశాలు ఉన్నాయి అంటే దాదాపుగా 180 ప్రధాన అక్షాంశాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. 0 డిగ్రీస్ రేఖాంశానికి వ్యతిరేకంగా ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పేర్కొంటారు? 0 డిగ్రీస్ రేఖాంశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పేర్కొంటారు? ఆప్షన్ 1 తూర్పు రేఖాంశం, ఆప్షన్ 2 పశ్చిమ రేఖాంశం, ఆప్షన్ 3 యాంటీ మెరీడియన్, ఆప్షన్ 4 1 మరియు 3. 0 డిగ్రీస్ రేఖాంశానికి వ్యతిరేకంగా ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పేర్కొంటారు? సో ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1-2 సార్లు ప్రశ్న బాగా చదవండి ఫ్రెండ్స్. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, యాంటీ మెరీడియన్. సో యాంటీ మెరీడియన్ అనేసి అంటారు, ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 180 డిగ్రీల రేఖాంశానికి పడమటి వైపున మంగళవారం ప్రారంభం అవుతూ ఉంటే తూర్పు వైపు ఏ వారం అయిపోతూ ఉంటుంది? అంటే 180 డిగ్రీల రేఖాంశానికి పడమటి వైపున మంగళవారం అనేది ప్రారంభమవుతున్నట్లయితే అదేవిధంగా తూర్పు వైపు ఏ వారం అనేది అక్కడ అయిపోతూ ఉంటుంది, అంటే పూర్తవుతూ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఆదివారం, ఆప్షన్ 2 బుధవారం, ఆప్షన్ 3 సోమవారం, ఆప్షన్ 4 మంగళవారం. సో ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక తర్వాత మీకు సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, సోమవారం. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మెరీడీనియస్ అనేది ఏ భాషా పదం నుండి వచ్చింది? మెరీడీనియస్ అనేది ఏ భాషా పదం నుండి వచ్చింది? ఆప్షన్ 1 గ్రీక్, ఆప్షన్ 2 అరబిక్, ఆప్షన్ 3 ఇంగ్లీష్, ఆప్షన్ 4 లాటిన్. అంటే మెరీడీనియస్ అనేది ఏ భాషా పదం నుండి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. సో అందరూ కూడా రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. సో డైలీ మనము ప్రతి సబ్జెక్టు కూడా టాపిక్ వైజే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, లాటిన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. రేఖాంశాలకు సంబంధించిన సరైన వాక్యం ఏది? రేఖాంశాలకు సంబంధించిన సరైన వాక్యం. ఆప్షన్ 1 సమయానికి సంబంధించినవి, ఆప్షన్ 2 వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు,
ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 మాత్రమే సరైనది. రేఖాంశాలకు సంబంధించిన సరైనటువంటి వాక్యం. ఇవి సమయానికి సంబంధించినవి, వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు. ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 1 మాత్రమే. సో మీ యొక్క ఆన్సర్ ఏదైతే అది ఇక్కడ లైవ్ చాట్లో తెలియజేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 సరైనవి. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది? భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది? ఆప్షన్ 1 3:30 గంటలు, ఆప్షన్ 2 5:30 గంటలు, ఆప్షన్ 3 6:30 గంటలు, ఆప్షన్ 4 5 1/4 గంటలు వ్యత్యాసం ఉంటుంది. సో భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో అందరూ కూడా చాలా బాగా ఆన్సర్ చేశారు. 5:30 గంటలు. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. లీతో అనగా అర్థం. లీతో అనగా అర్థం ఏంటి? ఆప్షన్ 1 రాయి, ఆప్షన్ 2 శిల, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 విస్ఫోటనం. లీతో అనగా అర్థం. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 రాయి శిల అనేసి అర్థం. అంటే ఇక్కడ లీతో అనగా అర్థము రాయి శిల. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. మౌంట్ పీలే అను అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? అంటే మౌంట్ పీలే అను అగ్నిపర్వతం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 ఇటలీ, ఆప్షన్ 3 సిసిలీ, ఆప్షన్ 4 వెస్ట్ ఇండీస్. మౌంట్ పీలే అను అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రశ్న 1-2 సార్లు బాగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. కొంతమంది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 వెస్ట్ ఇండీస్. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. వెస్ట్ ఇండీస్ అంటే ఇక్కడ మౌంట్ పీలే అను అగ్నిపర్వతము వెస్ట్ ఇండీస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి అయిన గ్రాండ్ క్యాన్యన్ ఏ నది మీద ఉంది? ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి అయిన గ్రాండ్ క్యాన్యన్ అనేది ఏ నది మీద ఉంది? ఆప్షన్ 1 కొలరోడా, ఆప్షన్ 2 నైలు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి అయినటువంటి గ్రాండ్ క్యాన్యన్ ఏ నది మీద ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కొలరోడా. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హిమనీనాదాలు ఏ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి? హిమనీనాదాలు ఏ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి? ఆప్షన్ 1 వి, ఆప్షన్ 2 ఎల్, ఆప్షన్ 3 యు,
ఆప్షన్ 4 హిమనీనాదాలు ఏ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 యు ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. ఈ యొక్క హిమనీయ నాదాలు అనేటివి యు ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. ఓకేనా, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్కు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, నీరు ద్రవ రూపం నుండి వాయు రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు? నీరు ద్రవ రూపం నుండి వాయు రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1 అవపాతం, ఆప్షన్ 2 ద్రవీభవనం, ఆప్షన్ 3 బాష్పీభవనం, ఆప్షన్ 4 ఆర్ద్రత. అంటే నీరు ద్రవ రూపం నుండి వాయు రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ప్రశ్న కూడా బాగా 1-2 సార్లు బాగా చదవండి. చదివిన తర్వాత అర్థం చేసుకొని ఆన్సర్ని ప్రజెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బాష్పీభవనం. నీరు ద్రవ రూపం నుండి వాయు రూపంలోకి మారే ప్రక్రియ బాష్పీభవనం అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నదీ జలభాగంలో ఎంత శాతం ఉప్పు ఉంటుంది? నదీ జలభాగంలో ఎంత శాతం ఉప్పు ఉంటుంది? ఆప్షన్ 1 2%, ఆప్షన్ 2 3%, ఆప్షన్ 3 0.05%, ఆప్షన్ 4 ఏదీ కాదు. నదీ జలభాగంలో ఎంత శాతం ఉప్పు అనేది ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 2%. నదీ జలభాగంలో దాదాపుగా 2% వరకు కూడా ఈ యొక్క ఉప్పు అనేది ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్కు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్న పొర ఏది? వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్నటువంటి పొరగా ఏ పొరను పేర్కొంటారు? ఆప్షన్ 1 మీసో ఆవరణం, ఆప్షన్ 2 థర్మో ఆవరణం, ఆప్షన్ 3 స్ట్రాటో ఆవరణం, ఆప్షన్ 4 ట్రోపో ఆవరణం. ఇక్కడ ప్రశ్న బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ట్రోపో ఆవరణం. అంటే వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్న పొర ఏది అంటే ఈ యొక్క ట్రోపో ఆవరణం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్నటువంటి పొర. ఓకే, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆండీస్ ప్రాంతంలోనే స్థానిక శీతల పవనాలను ఏమని పిలుస్తారు? ఆండీస్ ప్రాంతంలోనే స్థానిక శీతల పవనాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 మిస్ట్రల్, ఆప్షన్ 2 చినూక్, ఆప్షన్ 3 ప్యూనా, ఆప్షన్ 4 పాంపేరా. ఆప్షన్ 4 వచ్చేసి పాంపెరో. ఓకే, సో ఆండీస్ ప్రాంతంలోనే స్థానిక శీతల పవనాలను ఏమని పిలుస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ప్యూనా. ఆండీస్ ప్రాంతంలోనే స్థానిక శీతల పవనాలను ప్యూనా అనేసి పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1990, ఆప్షన్ 2 1997, ఆప్షన్ 3 1995,
ఆప్షన్ 4 1994. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్న మనకి గత సచివాలయం ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. అదేవిధంగా టెట్లో కూడా అడిగినారు. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1997. సో ఆప్షన్ 2 1997లో ఈ యొక్క క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. సో ఇక్కడ ఎవరెవరైతే లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా మీ యొక్క మార్క్స్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మీ పేరు, మీ యొక్క జిల్లా పేరు, అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్క్స్. ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో రెగ్యులర్గా కూడా ప్రతి ఎగ్జామ్ బాగా రాయండి ఫ్రెండ్స్. ప్రతి కాన్సెప్ట్ కూడా బాగా చదవండి. సో అప్పుడే మనం ప్రిపేర్ అయిన దానికి, మనం ఎగ్జామ్ రాసిన దానికి ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో అందరూ కూడా చాలా చక్కగా ప్రతిరోజు కూడా ఎగ్జామ్ అయితే రాస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఇలాగే రాయండి ప్రతి ఎగ్జామ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు ఈ లైవ్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.